వెళ్ళేటప్పుడు దూరంగా, వచ్చేటప్పుడు దగ్గరగా అనిపించడానికి కారణం మనం ప్రయాణించే దారి కొత్తగా ఉండటం. కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. అందుకే మనం పరిసరాలను, దృశ్యాలను నిశితంగా గమనిస్తూ వెళ్తాం. దీనివల్ల గమ్యం చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే వెనక్కి వచ్చేటప్పుడు వచ్చిన దారి ఇప్పటికే పరిచయం ఉంటుంది కాబట్టి మనం అన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని త్వరగా గడిచినట్లు మరియు ప్రయాణం దగ్గరగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. ఒక చోటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశంపై ఆసక్తి, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తిరుగు ప్రయాణంలో ఇవేవీ ఉండవు. ఆ సమయంలో సంతోషానికి కారణమయ్యే డోపమైన్ లెవెల్స్ మెదడులో పెరుగుతాయి. అందుకే ఆ ప్రయాణం చిన్నదిగా, ఏదైనా షార్ట్ కట్లో వచ్చేసామా అన్నట్లుగా అనిపిస్తుంది. జపాన్లోని క్యోటో యూనివర్సిటీ చేసిన పరిశోధన ప్రకారం మన బ్రెయిన్ కొత్త విషయాలను స్లోగా ప్రాసెస్ చేస్తుంది. అందుకే వెళ్ళే ప్రయాణం ఎక్కువసేపు పట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ మనకు తెలిసిన విషయాలను చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తుంది. అందుకే వచ్చేటప్పుడు త్వరగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.